నా పేరు బి సాల్మోను. నేను నందలూరులో చర్చి పాస్టర్ను. హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా ఎబ్రోన్ ప్రార్థనా మందిరం ట్రస్ట్ నుండి ప్రొద్దుటూరు విజయనగరం బేతనియా చర్చికి నన్ను పాస్టర్గా ఇక్కడికి అపాయింట్మెంట్ గా నాకు ఇచ్చారు. ఆర్డర్ పేపర్ తీసుకొని నేను వచ్చాను. పోయిన ఆదివార దినమున లోపలికి మేము ప్రార్థనలు ఆరాధనలు చేసుకున్నటకు వెళ్ళాము. చేస్తూ ఉన్న సందర్భంలో ప్రస్తుతం ఉండే కేఎం ఎఫ్రాయిం అనే పాస్టరు కొంతమంది దుండగులతో మమ్మలను దౌర్జన్యంగా ఆ యొక్క బలత్కారముతో గట్టిగా బయటికి త్రోసివేయడము జరిగింది. ఆ యొక్క కేఎం ఎఫ్రాయిం అనే పాస్టర్ కూడా చాలా మంది క్రైస్తవులను ఆరాధన జరుపుకోనికుండా బయటికి వెళ్ళడము వీడియోలో కూడా వైరల్ అవుతూ వచ్చింది. అతనికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. కానీ కేఎం ఎఫ్రాయిం గారు తను వెళ్లకుండా డబ్బు బలగముతో లేకుంటే దౌర్జన్యముతో రౌడీజముతో ఇక్కడ తాను పాస్టర్ గాని కొనసాగాలని ఎన్నో అల్లర్లు జరిగించుతూ తర్వాత వారమంతా చర్చిని లాక్ చేపించాడు. ప్రస్తుతము నేటి దినమున ఆదివారం దినము కూడా చర్చి గేట్లు తెరవనీయకుండా కేఎం ఎఫ్రాయిం పాస్టర్ గారు ఈ గేట్లు తాళాలు వేసి భక్తుల యొక్క మనోభావములను ఎంత దెబ్బతీయగలుగుతున్నాడో, దుఃఖక్రాంతులుగా భయక్రాంతులుగా చేయగలుగుతున్నాడో చూస్తున్నాము. తద్వారా తిని వెనక ఉన్న వ్యక్తులు ఎవరంటే రాగి వీరాచార్య అనే హెబ్రోన్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. తన యొక్క అండబలము కండబలము డబ్బు బలముతో ఈ యొక్క ప్రొద్దుటూరు బేతనియాలో ఉండే కేఎం ఎఫ్రాయిం అనే పాస్టరు ఇలాగన చేయగలుగుతున్నాడు. దయ ఉంచి ఇక్కడ క్రైస్తవ సంఘానికి ప్రజలకు దేవాతి దేవుని నామమున వేడుకోవడం ఏమిటంటే ఇది మాకు న్యాయమును జరిగిస్తారని, గేట్లు తెరిపిస్తారని పోలీస్ వారిని ఆ యొక్క అధికారులను మేము కోరుకుంటూ ఇలాగన నా యొక్క విన్నపమును మనవి చేయగలుగుతున్నాను. 31వ తారీఖు 2026లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ లెటరు ఆయనకు నాకు ఇద్దరికి ఒకటేసారి ఇచ్చారు. కాబట్టి తను వెళ్ళలేదు. జ్ఞాపకం పెట్టుకోనండి. పై అధికారులు దీని విషయంలో మాకు స్పందించి న్యాయము చేయగలరని మేము ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాగన మేము ముగించగలుగుతున్నాం. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఎబ్రోన్ ట్రస్ట్ తరపున నందలూరు నుండి పాస్టర్ గా నేను ఇక్కడికి ప్రొద్దుటూరు విజయనగరం బేతనియాకు ఇక్కడికి నేను పాస్టర్ గా బదిలీ చేయబడ్డాను. కాబట్టి నాకు న్యాయమును చేకూర్చాలని అధికారులను పోలీస్ వారిని మేము ఎంతో ప్రియమిత్రులను కోరుకుంటూ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ ఈ విషయంలో మాకు న్యాయం జరుగుతుందని ఎంతో మేము ఆశిస్తున్నాము. పేరు వీరయ్య యాదవ్. మేము 35 సంవత్సరముల నుండి ప్రొద్దుటూరు బేతనియాకు విశ్వాసంగా వస్తూ ఇక్కడే రక్షింపబడ్డాము. నాతో పాటు మా కుటుంబాలన్నీ కూడా రక్షింపబడ్డాయి. నాకు 3 కుమార్తెలు కుమారుడు, అందరూ కూడా 10 మంది రక్షింపబడ్డాం. కాబట్టి ఈ యొక్క ఆధిక్యత ఎందుకంటే బ్రదర్ భగత్ సింగ్ గారు గొప్ప దైవజనులు, ప్రార్థనా యోధులు స్థాపించిన హెబ్రోన్ సావాసం, ఇది భగత్ సింగ్ సావాసం అంటారు. విశ్వాసంలో క్రిస్టియానిటీలో మాదిరికరమైన విధానంలో కొనసాగే ఆ వ్యవస్థను ఇలాంటి కేఎం ఎఫ్రాయిం లాంటి దైవ సేవకుడుగా, పాస్టర్ ట్రైనింగ్ లేదు, సొసైటీ అది ఫేక్, సొసైటీ ఫేక్ అన్నమాట. కోర్టు ఇచ్చింది, అన్ని కోర్టుల్లో వీగిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. అలాంటి కోర్టు ఆర్డర్ను తీసుకొని వచ్చి, అంటే డిజాల్వ్ అయిన సొసైటీ ఆర్డర్ను తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళను నమ్మించి ఆ విధంగా ప్రవేశించాడు. 2025 ఫిబ్రవరిలో. మార్చి నుండి, అంటే 2025 మార్చి నుండి 2026 మే చివరి వరకు కూడా వచ్చిన కానుకలు సుమారు 45 లక్షలు, నెలకు 3 లక్షల పైబడి ఇక్కడ కానుకలు వస్తాయి. భక్తులు సమర్పించిన కానుకలు ఇవన్నీ కూడా దుర్వినియోగం కాబడతా ఉన్నాయి అని మేము
నవంబరు 4వ తేదీనే కంప్లైంట్ చేశాము హెబ్రోన్ వాళ్లకు. అయినా కూడా పట్టించుకోకుండా మమ్మల్ని కూడా తొలగించేసి ఈ విధంగా తనకు అనుకూలమైన వాళ్ళ ద్వారా అప్పటి నుంచి కూడా అంటే కంటిన్యూస్ గా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీ, ఆత్మీయత లేకపోగా, అతనికి ఆత్మీయత లేదు. ఆత్మీయత ఉంటే దేవుని భయభక్తులు ఉండేది, భయభక్తులు లేవు. ఈ విధంగా గత వారము అంటే 7వ తేదీ నుంచి ఇదే పరిస్థితుల్లో మేము కొనసాగుతా ఉన్నాం. గేట్లు మూయడం ఏంటి, మందిరం ప్రార్థనలు ఆరాధనలు జరగకుండా చేయడం ఏంటి? ఇది ఒక సేవకుడు చేసే పని కాదు, పాస్టర్ చేసే పనులు కాదు. పాస్టర్ లక్షణాలు ఉంటే ఇవన్నీ జరుగుతాయా అని మేము ప్రశ్నిస్తూ అధికారులకు విన్నవించే ఆ ప్రభు నామమున మేము ప్రార్థన చేస్తూ విన్నవిస్తూ ఉన్నాం. దయవంచి మా ప్రొద్దుటూరు బేతనియాన్ని జ్ఞాపకం చేసుకుని యథావిధిగా పరిచర్యలన్నీ దేవునికి మహిమకరంగా జరుగునట్లు సంఘ క్షేమాభివృద్ధిని కోరి మిమ్మల్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. న్యాయం జరిగించవలసిందిగా మనవి.